హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. అరుణ సిఎస్ఎన్. ఇదిగోండి, మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 26వ సంవత్సరము మీకు అన్ని శుభాలు కలగాలి. మీ పిల్లలకి అందరికీ మంచి జరగాలండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ శుభం కలగాలని నేను కోరుకుంటున్నా. ఆ దేవుని ప్రార్థిస్తున్నాను, ఆ బాబాని, ఆ దత్తాత్రేయుని, ఆ గురువు గారిని నండి. మాకు కూడా మంచి జరగాలని మీరు కోరుకుని, నా సబ్స్క్రైబర్స్ అందరికీనండి, నాకు ఎంతమంది చేశారో వాళ్ళందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటాను. ఇంకొకసారి శుభాకాంక్షలు అండి. ఇదిగోండి, ఈరోజు నేను బాబాది పూజ చేసుకుంటాం కదా మేము. నూతన సంవత్సరం దండి, ఇలాగ మామూలుగా సింపుల్గా చేసుకున్నామండి. ఇక బాబాకి ఎలాగా ప్రతి వారం చేస్తాము, అసలు వీలున్నంత వరకును. బాబాకి అభిషేకాలు అంతా అయిందండి. అష్టోత్తరం చదువుకున్నాము, బాబా కథ చదువుకుంటాం. మా వారు చేసి బయటకు వెళ్ళారండి. నేను ఇలా చేసుకున్నాను అనమాట. బాబాకి 7 కండ్లోడికి ఇలా ముట్టించుకున్నానండి. ఈరోజు అన్నీ పసుపు పెడితే మంచిది కదా. ఈరోజు గురువారం కాబట్టి అండి, ఇలా దండాలు కూడా ఇక్కడ కృష్ణుడికి పెట్టుకున్నానండి. అన్నీను మంచి జరిగి ఇదండి పూజ అంతాను. మీరు కూడా మీకు కూడా బాగా జరగాలని నేను ఆశిస్తున్నానండి. ఇలా పెట్టుకున్నానండి. మీరు కూడా చేసుకున్నారంటే కొత్త సంవత్సరం ఎలాగ ఎంజాయ్ చేశారు చెప్పండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నీను ఇలాగండి ఆర్తిచ్చుకున్నాము. నేను మీకు మంచి జరగాలని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం చూసారా, అన్నీ ఒకటి వచ్చిందండి. 1 వచ్చింది, 11 వచ్చింది, 2026 కలిపితే కూడా 1 వచ్చిందండి. చాలా శుభము. ఈ 11 గంటల 11 నిమిషాలకి మనము తినేసినా కూడానండి, మనం దేవుడి దగ్గర ఏది కోరుకుంటే అది జరుగుతుందటండి. మీరు చూసిన వాళ్ళకి ఇది మీకు మంచి జరుగుతుంది. నేను కూడా దండం పెట్టుకుంటాను, చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి ప్రసాదంగా బాబాకి ఇలా పెట్టేశానండి, పాయసం చేసి. థ్యాంక్ యూ సో మచ్.